చాలామంది మౌనం అంటే ఏమీ చేయకపోవడం అనుకుంటారు. బాధగా ఉన్నప్పుడు మాట్లాడకపోవడం అనుకుంటారు. కానీ నిజానికి మౌనం అంటే అది కాదు. మౌనం అంటే లోపలికి ప్రయాణించడం, తన ఆలోచనలను స్పష్టంగా వినగలగడం. ఫర్ ఎగ్జాంపుల్, జీవితంలో వచ్చే కొన్ని గొప్ప ఆలోచనలు బాత్రూంలో ఉన్నప్పుడు, ఒంటరిగా నడుస్తున్నప్పుడు లేదా రాత్రి నిద్రపోయే ముందు వస్తాయి. ఎందుకంటే ఆ క్షణాల్లో మన బ్రెయిన్కి స్పేస్ దొరుకుతుంది. రోజంతా శబ్దం, ఫోన్, సోషల్ మీడియా, ఇతరుల మాటల మధ్య మన సొంత ఆలోచనల శబ్దం వినిపించదు. మౌనం అనేది బ్రెయిన్కి బ్రీతింగ్ రూమ్ లాంటిది. అక్కడే మనల్ని మనం నిజంగా కలుస్తాం. బుద్ధుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. మనిషి బాధకు కారణం ప్రపంచం కాదు, అతని మనసు అని. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటూ ఏదో ఒకటి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే బుద్ధుడు మౌనాన్ని ఎంతో ముఖ్యంగా చూశాడు. మౌనం అంటే కేవలం మాట్లాడకపోవడం కాదు, మనసు చేస్తున్న శబ్దాన్ని గమనించడం. నువ్వు నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు నీ లోపల ఎంత గందరగోళం ఉందో తెలుస్తుంది. బుద్ధుడు చెప్పింది, గందరగోళంతో పోరాడకు, వాటిని గమనించు. ఎందుకంటే నువ్వు గమనించడం ప్రారంభించినప్పుడు మనసు క్రమంగా ప్రశాంతమవుతుంది. అప్పుడు ఒక విషయం అర్థమవుతుంది, శాంతి బయట వెతికేది కాదు, అది ఎప్పటి నుంచో నీలోనే ఉంది అని. జిడ్డు కృష్ణమూర్తి మౌనం గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. మనలో చాలా మంది ఒంటరిగా ఉండరు. ఏదో ఒక జ్ఞాపకం మనతోనే ఉంటుంది. మన తలలో ఎప్పుడూ ఒక నాయిస్ మాట్లాడుతూ ఉంటుంది, ఇలా చెయ్యాలి, అలా చేయకూడదు అని. కృష్ణమూర్తి చెప్పింది ఏమిటంటే, ఆ నాయిస్ని వెంటనే నమ్మకు, ముందు దాన్ని గమనించు. ఎందుకంటే అది నిజంగా నీ ఆలోచన కాకపోవచ్చు, అది సొసైటీ నేర్పినది కావచ్చు, గతం నుంచి మిగిలిపోయిన శబ్దం కావచ్చు. అందుకే అతను మౌనాన్ని ముఖ్యంగా చూశాడు. మౌనం అంటే ఆలోచనలను బలవంతంగా ఆపడం కాదు, మెదడులో వచ్చే నాయిస్ తీర్పు లేకుండా చూడడం. నువ్వు ఆ నాయిస్ని గమనిస్తుంటే క్రమంగా ఆ శబ్దం తగ్గుతుంది. తగ్గిన శబ్దం వెనుక ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉంటుంది. అక్కడ భయం ఉండదు, ఇతరుల ప్రభావం ఉండదు. అక్కడి నుంచే నీ అసలైన ఆలోచన మొదలవుతుంది. కృష్ణమూర్తి మాటల్లో చెప్పాలంటే, నిశ్శబ్దంగా గమనించే మనసుకే ప్రశాంతత కనిపిస్తుంది. ఇది నువ్వెప్పుడైనా గమనించావా? రోజంతా చాలా మాట్లాడిన రోజు రాత్రికి వచ్చేసరికి ఏదో అలసటగా అనిపిస్తుంది. కానీ ఒంటరిగా గడిపిన రోజు లేదా ప్రశాంతంగా నడిచిన రోజు అంత అలసటగా అనిపించదు. ఎందుకంటే మాటలకు కూడా శక్తి కావాలి. ఇది కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా. ప్రతి వాదన కొంచెం కొంచెంగా మన శక్తిని తీసుకుంటాయి. అందుకే లావో జూ చెప్పాడు, అవసరం లేని మాటల్లో నీ శక్తిని వృధా చేయకు అని. ఒక్కసారి ఆలోచించు, రోజులో నువ్వు ఎన్ని మాటలు అవసరం లేకపోయినా మాట్లాడతావు. గ్రూప్ చాట్స్లో ర్యాండమ్ రిప్లైస్, ఆఫీస్లో అన్నెసెసరీ కామెంట్స్, సోషల్ మీడియాలో ప్రతి విషయానికి ఒపీనియన్ ఇవ్వడం. ఇవన్నీ తప్పు కాదు, కానీ ఇవన్నీ కొంత శక్తిని తీసుకెళ్తాయి. నువ్వు తక్కువ మాట్లాడినప్పుడు నీ శక్తి దాచబడుతుంది, నీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. అప్పుడు నిజంగా మాట్లాడాల్సిన సమయంలో నీ మాటలకు విలువ ఉంటుంది. అందుకే మాట్లాడడం ఒక స్కిల్ అయితే, మౌనంగా ఉండడం సూపర్ స్కిల్. నీ మౌనం నీ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది, నీ మాటల కంటే ఎక్కువగా.